హలో ఫ్రెండ్స్, మీరు కరీంనగర్లో ఇల్లు కొనాలనుకుంటున్నారా? డీమార్ట్కి ఎగ్జాక్ట్లీ 1.3 km డిస్టెన్స్లో. సో న్యూలీ కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్ హౌస్. ఇది వచ్చేసి ఎంట్రన్స్, మనకి కింద వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా, కార్ పార్కింగ్, 2 కార్లు ఆరామ్స్ పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ సంప్ ఉంది, చూసారు కదా, వాటర్ సంప్. అండ్ వచ్చేసి ఇక్కడ మీకు బోర్ వచ్చేసింది పాయింట్లో. ఇది ఈశాన్యం భాగం. మనకు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా ఇది కూడా వచ్చేసి మనకి స్టెప్స్ ఉంది, స్టెప్స్ కింద ఇక్కడ బాత్రూమ్ వచ్చింది. కింద మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది. చూడండి సరే. సో లోపల ఇది మనకి బెడ్రూమ్ పోర్షన్. ఇది పైన సీలింగ్ చూసారు కదా. మనకు ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది వెస్టర్న్ మోడల్ అటాచ్డ్ బాత్రూమ్. సో ఇలా బయటకు వెళ్తే ముందర ఇది హాల్ చూసారు కదా. హాల్ కూడా మీద రండి, పిఓపి. అండ్ వచ్చేసి నెక్స్ట్ కిచెన్లోకి వెళ్తున్నాం. ఇది కిచెన్ ఏరియా. సో కావాల్సిన వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే కింద మెసేజ్లో పిన్ చేసి పెడతాను. ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో. సో పైకి వెళ్దాం మనం. పైకి ఇక్కడ నుంచి పైకి వెళ్తే సెకండ్ ఫ్లోర్ ఉంది. అంటే ఇప్పుడే జస్ట్ ఇంక ఇది పూర్తిగా కంప్లీట్ కాలేదండి. ఇప్పుడే కొంచెం చూసారు కదా, ఫ్లోరింగ్ కూడా అంత అయిపోయింది. వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్లీ. ఇక్కడ నుంచి మనం ఇట్లా పైకి వెళ్తున్నాం. మనకి ఏంటంటే ఏరియా వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆరేపల్లి సీతారాంపూర్ ఏరియాలో కిందకి వస్తుంది అనమాట ఇది. సో పైకి వచ్చేసాము. పైకి వెళ్తే మళ్ళీ పైకి వెళ్ళడానికి ఇటు సైడ్ మెట్లు. ఇక్కడ బయట ఓపెన్ కారిడార్ వచ్చేసి చూసుకోవచ్చు. కారిడార్ స్ట్రైట్గా మనకి ఓపెన్ బాత్రూమ్ ఒకటి ఉంది. సో బాత్రూమ్ ఇక్కడ. అండ్ మళ్ళీ లోపలికి వెళ్దాం. ఇది సో ఇటు సైడ్ లాక్స్ పెట్టుకుంటారు. దీనికి వచ్చేసి ఈశాన్యం ప్లస్ తూర్పు రెండు డోర్లు ఉన్నాయన్నమాట. లోపల నుంచి పెట్టారు, అందుకు ఇస్తాను. అంటే ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో మనకి ఇదేమో ఈశాన్యం, మన నార్త్ సైడ్ ఫేసింగ్. ఇది వచ్చేసి తూర్పు ఫేసింగ్. ఫస్ట్ హాల్, ఇది ఎంట్రన్స్. హాల్ తర్వాత డైరెక్ట్గా చూసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి దేవుని రూమ్. మనకి దేవుని ఫేసింగ్ వచ్చి నార్త్ సైడ్ ఉంటుంది. ఓపెన్ కిచెన్ ఏరియా, ట్యాప్స్ చూసుకోవచ్చు మీరు. సింక్, వాష్ ఏరియా. తర్వాత ఇక్కడ కూడా మనకి వాష్ బేసిన్ ఉంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు సరౌండింగ్ చేసుకున్నాం సరే. అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో కూడా వెస్టర్న్ మోడల్ ఉంది కంప్లీట్గా. సో ఇక్కడ ఇది పక్కన మనకి డబుల్ బెడ్రూమ్ కనుక పక్కన పోర్షన్లో ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. సో ఇది కావాలంటే కింద డిస్క్రిప్షన్ నెంబరు, కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. కరీంనగర్లో ఇల్లు కొనాలనుకోండి. ఇది కొత్త రీసెంట్. ఇందులో మాత్రం ఇండియన్ మోడల్ ఇచ్చారన్నమాట. బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి. సో ఇక్కడ నుంచి మనం ఒకసారి పైకి వెళ్దాం. దీనిపైన కూడా వెళ్దాం మనం. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము, సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు ఎలా ఉందో చూపెడతాను. సరౌండింగ్స్ అంతా ఎలా ఉన్నాయి. ప్లస్ ఏరియా వచ్చేసి ఇది 145 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. చూసారు కదండి. 1 2 3 4 టోటల్ 8 పిల్లర్స్ ఉన్నాయి. 8 పిల్లర్స్ ఉన్నాయి. పైన వచ్చేసి వాటర్ పెట్టేసింది, వాటర్ ట్యాంక్ ఉంది. మనకు రోడ్ వచ్చేసి ఇది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ సైడ్ వస్తుంది. వెస్ట్ సైడ్ ఫోర్ట్ సరౌండింగ్ మొత్తం ఇది. సో కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ ఎస్టేట్ సంబంధించినవి మీరు ఏమైనా కొనాలన్నా అమ్మాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో నెంబర్ ఉంటుంది. నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. సో లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. దీనికి సంబంధించి క్లియర్ వివరాలు మాత్రం మీరు కాల్ చేసినా వాట్సాప్ చేసినా కూడా మీ కింద ఇస్తాను.
చూడండి, ఇల్లు బయట చూసుకోండి. ఇది రోడ్ వచ్చేసి ఇటు అంటే ఇల్లుకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇక్కడ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అండ్ 2 సైడ్స్ రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక రోడ్ ఉంది. మన బిల్డింగ్ ఇది ఉత్తర భాగం దిక్కిది. ఇది పడమర. ఇది బిల్డింగ్ టోటల్ ఏరియా. ఇటు నుండి రావచ్చు. ఇటు పోతే డిమార్ట్, ఇటు పోతే మనకు ఆరేపల్లి, అటు సీతారాంపూర్, ఆరేపల్లి వెళ్తుంది.